నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తవింశః సర్గః. తతస్త్రిశిరసా బాణైః లలాటే తాడితస్త్రిభిః అమర్షీ కుపితో రామః సంరబ్ధమిదమబ్రవీత్. త్రిశిరసునికి రాముడికి జరుగుతున్నటువంటి యుద్ధ విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఖరుడు జనస్థానం నుండి 14,000 మంది రాక్షసులు, మరి 12 మంది విశేషమైనటువంటి తన ఆంతరంగిక సేనాధిపతులు, 4 విశేషమైనటువంటి దూషణుని యొక్క సేనాధిపతులు, వీరందరితో పాటు 14,000 మందిని కూడా తీసుకుని రాక్షసులతోటి ఖరుడు రాముడి మీదకి యుద్ధానికి వస్తే, ఆ జరిగినటువంటి యుద్ధంలో రాముని యొక్క బాణ పరంపరలకు అందరూ కూడా 14,000 మంది కూడా హతులైపోయారు. ఇంకా మిగిలినటువంటి వారు ఖరుడు అదేవిధంగా త్రిశిరసుడు మిగిలారు. మరి రామబాణములు తగిలి అక్కడ దండకారణ్యంలో చేతులు కాళ్ళు కోల్పోయినటువంటి వారు, అలాగే అలా పడి లేవలేనటువంటి వారు, మూర్ఛపోయినటువంటి వారు, ఇలాగా ఎంతోమందితోటి ఆ దేహములతోటి శరీరములతోటి ఆ ప్రాంతమంతా కూడా చాలా చిన్నాభిన్నంగాను భయంకరంగాను గోచరిస్తూ ఉన్నది. ఇంకా ఖరుడు తానే రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి వస్తూ ఉంటే, త్రిశిరసుడు నేను ఉండగా మీరు యుద్ధానికి వెళ్ళనవసరం లేదు, నేనే రాముణ్ణి దండిస్తాను సంహరిస్తాను అని చెప్పి త్రిశిరసుడు అమితమైనటువంటి వేగముతోటి బాణములను రాముడి మీద ప్రయోగిస్తూ 3 శిఖరములు కలిగినటువంటి పర్వతములాగా 3 శిరస్సులతో కూడినటువంటి ఆ త్రిశిరసుడు రాముడి మీద దాడి చేస్తుంటే, రాముడి కూడా తన బాణములతోటే ఆ త్రిశిరసుడిని యుద్ధానికి ఆహ్వానించినట్లుగా అతడిని ఎదుర్కొంటూ ఉన్నాడు. వారిద్దరి యుద్ధము కూడా సింహానికి ఏనుగుకి జరుగుతున్నటువంటి యుద్ధములాగా ఉన్నది. మరి ఇక్కడ ఏనుగు బలమైనటువంటిది, సింహము బలంతో పాటు యుక్తి కూడా కలిగినటువంటిది. ఇది సింహంలో ఉన్నటువంటి విశేషం. ఇక్కడ త్రిశిరసుడు కూడా చాలా బలమైనటువంటి వాడు, అస్త్రశస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అలాగే రాముడి సంగతి ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. అందుకనే ఇక్కడ త్రిశిరసుడేమో ఏనుగులాగా పోరాడుతున్నాడు, రాముడు సింహంలాగా పోరాడుతున్నాడు. వారిరువురి యుద్ధము కూడా చాలా భీకరంగా జరుగుతూ ఉన్నది. జరుగుతుంటే ఇంకా త్రిశిరసుడు ఇంకాస్త విజృంభించి అమర్షి రామ త్రిశిరసా లలాటే త్రిభిః తాడితః. రాముడు కూడా కోపంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. త్రిశిరసుడు ఇంకాస్త ఉత్సాహం చూపించి రాముడి మీద 3 బాణములను లలాటం మీద నుదురు మీద తగిలే విధంగా వేశారట. సహజంగా ముఖం మీద కనుక బాణాలు తగిలాయి అంటే పడిపోతారు, ప్రాణములు కూడా పోతాయి. కానీ త్రిశిరసుని యొక్క వేగము రాముడి వద్ద సరిపోలేదు. ఆ బాణములు రాముడి ముఖానికి తగిలాయి కానీ ఏమీ చెయ్యలేదు. కాకపోతే మరి కొద్దిపాటి దెబ్బ తగులుతుంది కదా, దానితోటి రాముడి కోపం వచ్చింది. కోపం వచ్చి కుపితః సంరబ్ధం ఇదమబ్రవీత్. మరింత కోపంతో ఊగిపోతున్నవాడై రాముడు ఇలాగా అంటూ ఉన్నాడు. ఉద్రేకంతో ఆవేశంతో రాముడు ఆ త్రిశిరసునితోటి అంటూ ఉన్నాడు. ఈ ఉద్రేకం ఆవేశంతో పాటుగా కొంత వ్యంగ్యం కూడా ఉన్నది. ఏమనుకుంటున్నాడు? అహో విక్రమశూరస్య రాక్షసస్యేదృశం బలం పుష్పైరివ శరైర్యస్య లలాటేస్మిన్ పరీక్షతః. రాముడు అంటున్నాడు, ఎంత గొప్ప పరాక్రమంతో పోరాడుతున్నాడు. అతడు ప్రయోగించినటువంటి బాణములు నా వరకు వచ్చి నాకు తగిలాయి అంటే అతడు గొప్ప విలుకాడే, ధనుర్ధారి గొప్పవాడే అని చెప్పి అనుకోవటం ఒక ఉద్దేశం అయితే, రెండవది ఏం గొప్ప విలుకాడండి, ఏం గొప్ప బాణప్రయోగం,
అతడు ప్రయోగించినటువంటి బాణములు నా ముఖం మీద పూలు తగిలినట్లుగా ఉన్నది, పుష్పములు తగిలినట్లుగా ఉన్నాయి, కనీసం గాయం కూడా అవనట్లుగా ఉన్నాయి. అంటే ఏమాత్రము వేగము లేకుండా, ఆ చురుకుతనము వేగము లేకుండా, ఏదో ప్రభావం లేనటువంటి, శక్తి లేనటువంటి బాణములను ప్రయోగించినట్లుగా ఉన్నది అని వ్యంగ్యంగా నిందించడం కూడా ఒకటి. ఒకటేమో తన ముఖం మీద తగిలే విధంగా బాణములు ప్రయోగించాడు కావున గొప్ప ధనుర్ధారి అని చెప్పి మెచ్చుకుంటున్నట్టుగా ఒక అర్థము. మరి ఒక అర్థమేమో ఆ బాణములు తన ముఖమునకు తగిలినప్పటికీ కూడా తనకేమీ కాలేదు, ఏదో పుష్పముల ముఖం మీద పడ్డట్టుగా ఉన్నది. అంటే ఏం ధనుర్ధారి, ఏం కొట్టడము, ఏమి గురి, ఏమి ఆ శక్తి, ఏమీ లేదు అని చెప్పడం అనేది ఇక్కడ వ్యంగ్యంగా మరొక అర్థం అన్నమాట. విక్రమశూరస్య, ఆహా గొప్ప పరాక్రమం కలిగినటువంటి శత్రువులను ఆక్రమించేటటువంటి రాక్షసస్య బలం ఈదృశం, రాక్షసుని యొక్క బలం భో ఇంత గొప్పగా ఉన్నదే, ఇలా ఉన్నదా. అయితే యస్య శరైహి అస్మిన్ లలాటే, అతని యొక్క బాణముల చేత నా ముఖం మీద, నా లలాటములు నుదుటి మీద పుష్పైరివ పరీక్షత, పుష్పములతో కొట్టబడినట్లుగా నాకు దెబ్బ తగిలింది అంటున్నాడు. అంటే పుష్పములతో కొడితే ఏం దెబ్బ తగులుతుంది, వాటి యొక్క ప్రభావం ఏముంటుంది. కావున అతని యొక్క బాణములు తననేమీ చేయలేకపోయాయి అనే విషయాన్ని, నీవు నా ముందు నాతో యుద్ధం చేయడానికి నీకేమాత్రం అర్హత లేదు అనే విషయాన్ని ఆ త్రిశరసునితో చెబుతూ ఈ విధంగా రాముడు అంటున్నాడు. మరొక వైపున నీవు ప్రయోగించినటువంటి బాణములు నా ముఖం వరకు వచ్చి తగిలాయి కావున నీలో కొంత ఏదో విద్య ఉన్నది అని చెప్పి అతని యొక్క పరాక్రమాన్ని మెచ్చుకోవటం. ఇలాగా వ్యంగ్యంగా రామచంద్రుడు ఆ త్రిశరసునితోటి కోపంతో ఉద్రేకంతోనూ వ్యంగ్యంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం పరాక్రమశాలివయ్యా, బాణంతో కొట్టినా కనీసం నాకు దెబ్బ కూడా తగలలేదు అని చెప్పి అంటాం ఇందులో ఉన్న వ్యంగ్యం అనమాట. అలాగా ఇక తర్వాత మమాపి ప్రతిగృహీష్వ శరాంశ్చాపగుణచ్యుతాన్ ఏవముక్త్వా తు సంరబ్ధ శరానాసీ విశోపమాన్ త్రిశిరసో వక్షసి క్రుద్ధ నిజఘాన చతుర్దశ. సరే, నువ్వు చాలా ఉత్సాహంతో ఉద్రేకంతో ఊగిపోతూ ఆవేశంతో నా మీద బాణాలు ప్రయోగిస్తున్నావు కదా, వాటిని నేను స్వీకరించా కదా, ఇదిగో నేను ప్రయోగించేటటువంటి బాణాలను కూడా నువ్వు ఎదుర్కో, వీటిని గ్రహించు నీకు శక్తి కనుక ఉన్నట్లయితే అని అంటూ మమ చాప గుణచ్యుతాన్, ఇదిగో నా కోదండము యొక్క గుణము నుండి, ఆ నారి నుండి విడుస్తున్నటువంటి బాణములను, శరానపి నా బాణములను కూడా ప్రతిగృహీష్వ నీవు గ్రహించు, వీటి దెబ్బను కూడా ఒక్కసారి నీవు చవిచూడు అంటూ ఏవం సంరబ్ధ, ఈ విధంగా రాముడు కోపంతో ఆ త్రిశరసుణ్ణి అంటూ క్రుద్ధ చతుర్దశ శరాన్ 14 బాణములను త్రిశిరసో వక్షసి నిజఘాన, ఆ త్రిశరసుని యొక్క వక్షసి ఉరోభాగం మీద, అతని యొక్క వక్షస్థలం మీద రాముడు 14 బాణములతోటి కొట్టాడు. మరి రామబాణ ఘాతం తగిలితే ఇంకెంత దారుణంగా ఉంటుంది త్రిశరసునికి. అక్కడ కేవలం ఆ త్రిశరసుణ్ణి 14 బాణములతో కొట్టడమే కాకుండా వెంటనే అంటే కనీసం ఆలోచించుకునే అవకాశం, రాముడు ప్రయోగించినటువంటి బాణాలకి ఉపసంహార బాణం ప్రయోగించడమో ఇటువంటి అవకాశం కూడా ఏమీ లేదన్నమాట. రాముడు బాణములను ప్రయోగించడం మొదలు పెడితే ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత వేగంగా ఉంటుందో చూపించాడు. 14 బాణాలను ఒకేసారి ఆ త్రిశరసుని యొక్క వక్షస్థలం మీద వేశాడు. అంతేకాదు ఈ మరొక 4 బాణాలు తీసుకుని చతుర్భిస్తురగానస్య శరైః సన్నత పర్వభిః న్యపాతయత తేజస్వి చతురస్తస్య వాజినః, ఆ త్రిశరసుని సమూలంగా నాశనం చేయాలి అని చెప్పి అనుకున్నాడు. అందుకనే త్రిశరసుని మీద అతను వక్షస్థలాన్ని తగిలేట్టుగా 14 బాణములను ప్రయోగించి ఇక ఇంకొక 4 బాణాలు తీసుకుని తేజస్వి సన్నత పర్వభిః చతుర్భిః, తేజస్వి అయినటువంటి పరాక్రమశాలి అయిన రామచంద్రుడు సన్నత పర్వభిః, ఎటువంటి వంకరలు లేనటువంటి, అదేవిధంగా రుజువుగా వెళ్ళేటటువంటి, సూటిగా గుచ్చుకునేటటువంటి చతుర్భిః శరైః 4 బాణాలతోటి తస్య వాజినః, త్రిశరసుని యొక్క రథానికి కట్టినటువంటి వేగవంతమైనటువంటి
చతురహ తురగా 4 గుర్రాలని కూడా నేలమట్టం చేశాడు, పడగొట్టేశాడు. అంటే త్రిశిరసుని యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు కూడా 4 గుర్రాలు చాలా గొప్పవైనవి, చాలా వేగంగా వెళ్ళేవి. అటువంటి 4 గుర్రాలని కూడా 4 బాణాలతోటి రాముడు పడగొట్టేశాడు. 14 బాణాలతో త్రిశిరసుని హృదయం మీద, 4 బాణాలతో అతని యొక్క గుర్రములను కూడా పడగొట్టేసి, ఇంకా అష్టభిస్సాయకై సూతం రథోపస్థాన్యపాతయత్ రామశ్చిచ్ఛేద బాణేన ధ్వజం చాస్య సముచ్ఛ్రితం. రాముడు అష్టభి సాయకై 8 బాణములతోటి ఏం చేశాడు? రథోపస్థే సూతం, రథం మీద ఉన్నటువంటి ఆ సూతుడు, రథ సారథి ఎవరైతే ఉన్నాడో అతడి న్యపాతయతో నేల మీద పడగొట్టేశాడు. 8 బాణాలు ప్రయోగించి రథం మీద కూర్చుని ఉన్నటువంటి ఆ సారథిని కింద పడగొట్టాడు. ఇక్కడ రథోపస్థాత్ అని కూడా పాఠభేదం మనకు కనిపిస్తున్నది. అలాగైనట్లయితే రథోపస్థాత్ సూతం, రథం మీద నుండి సూతుడిని కిందకు పడేశాడు అని చెప్పి, రథం మీద ఉన్నటువంటి సూతుడిని పడగొట్టాడు అనేది ఒక అర్థము, రథము నుండి సూతుడిని రథం కిందకి పడగొట్టాడు అనేది రెండో అర్థం. ఏదైనా సరే సమంజసంగానే ఉన్నది. ఇలాగా బాణేన సముచ్ఛ్రితం అస్య ధ్వజం చిచ్ఛేద. ఇంకా తర్వాత ఒక బాణం ప్రయోగించి ఆ త్రిశిరసుని యొక్క రథం మీద ఉన్న ధ్వజం ఏదైతే ఉన్నదో ఆ ధ్వజాన్ని తుంచిపాడేశాడు, పడగొట్టేశాడు, ఛేదించేశాడు. ఇక్కడ రాజులకు వారికి సంబంధించినటువంటి ధ్వజం గనక పడిపోయింది అంటే అది వాళ్ళ ప్రాణములను తీసిన దానితో సమానం అన్నమాట. వాళ్ళ యొక్క మానసిక ధైర్యం పూర్తిగా కృంగిపోతుంది దాంతో. అలాగా ఇక్కడ చూడండి, 14 బాణాలతోటి త్రిశిరసుని యొక్క హృదయం మీద, 8 బాణములతోటి ఆ సారథిని, 4 బాణములతోటి ఆ గుర్రములను, 1 బాణంతో ఆ ధ్వజమును కూడా పడగొట్టేశాడు. తతో హతరథాత్ తస్మాత్ ఉత్పతంతం నిశాచరం బిభేద రామస్తంబాణై హృదయే శోభవజ్జడః. రాముడు ప్రయోగించినటువంటి 14 బాణములు హృదయం మీద తగిలినప్పటికీ కూడా, గాయములు అయినప్పటికీ కూడా, మరి మొండితనంగా ఆ త్రిశిరసుడు రథం మీద నుంచి దూకి, అంటే రథానికి ఉన్నటువంటి గుర్రములు, సారథి వీళ్ళు పడిపోయారు, ధ్వజం కూడా పడిపోయింది. ఇంకా రథంలో ఉండి యుద్ధం చేయకూడదనుకుని ఆ రథము నుండి ఎగిరి రాముడి మీదకి దూకి ఆక్రమించి రాముడి మీద దాడి చేయటానికి త్రిశిరసుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలాగా ఇంకా ఆ తరువాత తతః తస్మాత్ హతరథాత్, ఈ విధంగా రాముడి చేత కొట్టబడి గుర్రములు, సారథి పోయినటువంటి ఆ రథము నుండి ఉత్పతంతం నిశాచరం, ఎగిరి మీదకి వస్తున్నటువంటి ఆ రాక్షసుడిని, త్రిశిరసుణ్ణి తం రామ బాణై హృదయే బిభేద, ఇంకా కొన్ని బాణాలతోటి రాముడు ఆ త్రిశిరసుని యొక్క హృదయంలోకి దూసుకుపోయే విధంగా, గుచ్చుకునే విధంగా కొట్టాడు. ఆ బాణఘాతములకు అతడు జడ పదార్థంలాగా, చూడండి, హృదయే బిభేద సహ అతడు జడహ అభవతు, నిశ్చేష్టుడైపోయాడు, స్మృతి లేనివాడు, తెలివి లేనివాడు, అలాగా మూర్ఛపోయిన వాడిలాగా త్రిశిరసుడు వెంటనే పడిపోయాడంటే రాముడి మీదకి దాడి చేయడానికి ఎగిరినటువంటి ఆ త్రిశిరసుణ్ణి గాలిలో ఉండగానే ఆ హృదయంలోకి బాణములు వేసి పడగొట్టాడు రామచంద్రుడు. సాయకైశ్చ ప్రమేయాత్మా సామర్షస్తస్య రక్షసః శిరాంస్యపాతయద్రామః వేగవద్భిస్త్రిభిశ్చితైః. అలా తన మీదకు వస్తున్నటువంటి ఆ త్రిశిరసుడిని హృదయంలో బాణములతో కొట్టి ఇంకా అతడు మరణించకపోవడంతో రాముడు 3 వాడి అయినటువంటి నిశితమైనటువంటి 3 బాణములతోటి అతని యొక్క 3 శిరస్సులను కూడా ఛేదించి వేశాడు. శిరస్సులను ఛేదిస్తే మరణించకుండా ఉంటాడా? అలాగా వేగవద్భిః స్త్రిభిః శరైః, వేగవంతమైనటువంటి 3 బాణములతోటి ఆ త్రిశిరసుని యొక్క 3 శిరస్సులను కూడా రాముడు ఛేదించి పాడేశాడు. దానితోటి అలాగా నేల మీద పడుతుంటే
రాముడి మీద దాడి చెయ్యబోయి ఎగిరి రామబాణముల చేత గుండెలలో కొట్టబోయి కింద పడబోతూ ఉండగానే ఆ గాలిలో ఉన్నటువంటి అతన్ని 3 బాణములతోటి 3 శిరస్సులు కూడా ఛేదించేశాడు రాముడు. అలా అతని యొక్క శిరస్సులు కూడా ఒకేసారి నేల మీద పడుతున్నాయిట. సభూమౌ రుధిరోద్గారీ రామబాణాభిపీడితః న్యపతత్పతితైః పూర్వం స్వశిరోభిర్నిశాచరః. రామబాణాభిపీడిత, రాముని యొక్క బాణముల చేత కొట్టబడినటువంటి ఆ నిశాచరుడైన రాక్షసుడైనటువంటి ఆ త్రిశిరసుడు రుధిరోద్గారి, నెత్తురు కక్కుతూ రక్తము కక్కుతూ, అంటే ఆ శరీరము నుండి దేహము నుండి రక్తం ప్రవాహంగా పడుతూ ఉంటే పూర్వం పతితైః శిరోభిః, అతని యొక్క దేహము కంటే కూడా ఆ త్రిశిరసుల యొక్క శిరస్సులు ముందు పడేట్టుగా కొట్టాట రాముడు. అలాగా ముందుబడినటువంటి స్వశిరోభిః, తన యొక్క శిరస్సులతో పాటుగా స్వయం న్యపతతు, ఈ త్రిశిరసుడు కూడా అక్కడే పడిపోయాడు. చూడండి, రాముని యొక్క ధనుర్విద్య రథము మీద నుండి ఒక్క ఉదుటున పైకి ఎగిరి రాముడి మీద దాడి చెయ్యాలి అని చెప్పి ప్రయత్నిస్తే అలా గాలిలో ఉన్నటువంటి వాడిని గాలిలోనే బాణములతోటి హృదయంలో కొట్టి అతడు పడేలోపే అతని యొక్క 3 శిరస్సులను కూడా ఛేదిస్తే ఆ 3 శిరస్సులు ముందు నేల కూలాయి. నేల కూలిన తర్వాత అప్పుడు ఈ త్రిశిరస్సుని యొక్క దేహం కూడా ఆ శిరస్సులు పడిన చోటే ఆ విధంగా పడిందిట. అంత గొప్ప ధనుర్ధారి రాముడు అన్నమాట. అలాగా పూర్వం పతితైః స్వశిరోభిః స్వయం న్యపతతు, తన శిరస్సులతో పాటుగా అతని యొక్క దేహము కూడా ఆ నేల కూలి కింద పడింది, నేల మీద పడింది. హతశేషాస్తతో భగ్నాః రాక్షసాః ఖర సంశ్రయాః ద్రవంతి స్మ నతిష్ఠంతి వ్యాఘ్రత్రస్తా మృగా ఇవ. ఇంకా మిగిలినటువంటి వారు కొంతమంది ఉన్నారండి అన్నారు. అదేంటండి 14,000 మంది కూడా చనిపోతే ఇంకా మిగిలింది ఎవరు? ఇంతకుముందు అనుకున్నాం కదా, ఖరుడు త్రిశిరసుడు రాముడు వీరు మాత్రమే ఆ యుద్ధంలో మిగిలారు. సరే, ఖరుడు వైపునైతే ఖరుడు త్రిశిరసుడు ఇద్దరే ఉన్నారు అనుకున్నాం. ఆ ఇద్దరిలోనూ కూడా రాముని యొక్క బాణధాటికి ఆ త్రిశిరసుడు కూడా శిరస్సులు ఛేదించబడి నేలబడిపోయాడు. పడిపోతే ఆ యుద్ధంలో రాముని యొక్క బాణములు తగిలి ప్రాణములు పోకుండా, అంటే ఏమిటి, గాయములయ్యి ఆ చేతులు కాళ్ళు తెగిపడిపోయి గాయములయ్యి అలా పడి ఉన్నటువంటి కొంతమంది సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంతే తప్ప రామబాణాలకి ఎదుర్కొని మరలా యుద్ధం చేసేటటువంటి ధైర్యం కలిగిన వాళ్ళు ఎవరూ లేరు. యుద్ధంలో వెన్ను చూపి పారిపోయారు అంటే వారు మరణించినటువంటి వారితో సమానం. పైగా వాళ్ళు ఆ దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు మరలా పైకి లేస్తే ఏమవుతుందో అని చెప్పి అక్కడే పడి కుప్పగా పడి ఉన్నారు కదా కొంతమంది. అలాగా రామబాణముల యొక్క వేగమును చవిచూచి ప్రాణములు పోకుండా కేవలం శరీరములను మిగుల్చుకుని పడి ఉన్నటువంటి కొంతమంది సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ త్రిశిరసుడు మరణించడం చూచి ఇంకా ఇక్కడ ఉంటే మహాప్రమాదము, ఇక్కడ ఏమాత్రము ఉండకూడదు అని చెప్పి భయపడినటువంటి వారై ముందు కరుణ్ణి ఆశ్రయిద్దాము అనుకున్నారు. కానీ కరుణి ఎదుటే త్రిశిరసుడిని ఈ విధంగా వధిస్తే కరుడు మాత్రం ఏం కాపాడగలుగుతాడు అని చెప్పి ఆ యుద్ధరంగంలో పడిపోయి ప్రాణములు పోకుండా మిగిలి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొందరు వారు అక్కడి నుంచి లేచి కరుడు మీద కూడా ఆ నమ్మకం పోయి పారిపోవటం మొదలుపెట్టారట. వాళ్ళు కుంటుకుంటూ కళ్ళు పోయినటువంటి వారు, కాళ్ళు పోయినటువంటి వారు, గాయాలైనటువంటి వారు ఆ విధంగా ఆ గాయములతోటే కుంటుకుంటూ పరిగెడుతూ పడుతూ లేస్తూ పారిపోవడానికి సిద్ధమవుతున్నారట. తతః హతశేషాః, ఇంకా ఆ యుద్ధంలో చావగా మిగిలినటువంటి వారు, రామబాణముల యొక్క తాకిడికి ప్రాణములు పోయినటువంటి వారు చాలామంది, అలా ప్రాణములు పోకుండా కొద్దిగా కొన ఊపిరితో మిగిలినటువంటి వారు, అదేవిధంగా చేతులు కాళ్ళు పోయి ఆ విధంగా మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖర సంశ్రయాః, కరుణ్ణి ఆశ్రయించినటువంటి ఆయన యొక్క కరుణి యొక్క సేవకులు వాళ్ళందరూ కూడా రాక్షసాః భగ్నాః, ఇంకా ఇక్కడ ఉంటే మన శరీరములు మన దేహములు ఏమీ మిగలవు, అన్నింటినీ రాముడు వధించేస్తాడు మనల్ని అని చెప్పి బ్రతుకు జీవుడు అంటూ
వాళ్ళు పారిపోవటానికి ప్రయత్నించారట. అప్పటి వరకు జరిగిన యుద్ధంలోనే ఎంతోమంది గతించేస్తే చావు తప్పి కన్నులట్టబోయింది అంటుంటారు కదా పెద్దవాళ్ళు. అలాగా చావొక్కటే తప్పింది తప్ప శరీరంలో ఏమీ పనిచేయనటువంటి పరిస్థితి కొంతమందిది. అటువంటి వారు ఓపిక తెచ్చుకుని మరి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఉంటే ఈ ప్రాణములు కూడా మిగలవు అని చెప్పి. ఎలా పారిపోతున్నారు అంటే సింహము యొక్క దాడి చేత భయపడినటువంటి జింకల యొక్క గుంపు ఏ విధంగా అయితే ఎగిరి ఎటు పారిపోతున్నాయో తెలియకుండా పారిపోతాయో అలాగా రాముని యొక్క బాణముల వాడిని వేడిని పరాక్రమాన్ని చూచినటువంటి ఆ సైనికులందరూ కూడా వారు అక్కడి నుంచి పారిపోవటానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. తాన్ ఖరో ద్రవతో దృష్ట్వా నివర్త్య ఋషిత స్వయం రామమేవాభిదుద్రావ రాహుశ్చంద్రమసం యథా. ఖరుడు తనవారు తన సైన్యం తన మీద నమ్మకం కోల్పోయి పారిపోతున్నటువంటి విషయాన్ని చూచి ఒక్కసారి గట్టిగా గర్జించాడు. ఎక్కడికి పోతున్నారు మీరందరూ అని చెప్పి గర్జించి వారందరినీ ఆపేశాడు. ఎందుకు అంటే ఖరుడికి కోపం వస్తే వాళ్ళ పరాయి వాళ్ళ అనే కాదు వాళ్ళని కూడా వధించేస్తాడు. ఆ విషయం ఆ రాక్షసులకు తెలుసు. అందుకని ఖరుడు గట్టిగా గర్జించేటప్పటికీ వాళ్ళు ఆగారట. ఆ ఖరుడు ద్రవతః తాన్ దృష్ట్వా రాముణ్ణి చూచి పారిపోతున్నటువంటి తన సైన్యంలో క్షతగాత్రులై ఉన్నటువంటి ఆ సైనికులని పారిపోతున్నటువంటి ఆ సైనికులను చూచి ఋషితః ఎంతో కోపించినటువంటి వాడై ఇంకా వాళ్ళందరినీ కూడా ఆపటానికి ప్రయత్నిస్తూ సరే వాళ్ళందరూ వచ్చినా రాకపోయినప్పటికీ నేనొక్కడనే వెళ్ళి రాముణ్ణి ఎదుర్కొంటాను అనే ధైర్యంతో కోపంతో రాహు చంద్రమసం యథా రాహువు చంద్రుణ్ణి మింగటానికి వేగంగా వెళ్ళినట్లుగా ఇంకా ఈ ఖరుడు రాముడి మీద దాడి చేయటానికి స్వయంగా చాలా వేగంగా వెళుతూ ఉన్నాడు. రామమేవ స్వయం అభిదుద్రావా రాముడి మీదకి తానే స్వయంగా దాడి చేయడానికి మీదకి వెళుతూ ఉన్నాడు. అలా పారిపోతున్నటువంటి తన సైన్యాన్ని ఆపి తాను ఇంకా రాముడి మీదకి వెళుతూ ఉన్నాడు. అంటే ఓయి మీరందరూ ఇప్పటిదాకా చూసింది వేరు, ఇకపైన చూడబోయేది వేరు. ఇప్పటి వరకు రాముడి యొక్క పరాక్రమాన్ని చూశారు, ఇక నుంచి కరుణి మీ నాయకుడైనటువంటి ఈ కరుణి యొక్క ప్రతాపాన్ని చూస్తారు. కాబట్టి ఆగండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వారిని ఆపి కరుడు ఇంకా రాముడి మీదకి యుద్ధానికి దాడి చేయడానికి దగ్గరకు వెళ్ళాడు. మరి రాముడితోటి కరుడు ఏ విధంగా యుద్ధం చేశాడు, ఏమైనా ప్రభావం చూపించగలిగాడా అనేది మనకు తరువాతి సర్గలో తెలుస్తుంది. అయితే ఇక్కడ కరుడు మాత్రం ఇంతమంది వధించబడినప్పటికీ కరుణిలో ధైర్యం ఏమాత్రం సన్నగిల్లలేదు. అతడు రాముడిని ఎదుర్కొని చావోరేవో తెలుసుకోవాలి, ఒకటి రాముడిని వధించాలి లేకపోతే రాముడి చేతిలో తానైనా మరణించాలి అని చెప్పి భావిస్తూ చాలా ఆవేశంతో రాముడి మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. దీనితోటి మనకు 27వ సర్గ పూర్తవుతున్నది. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతస్త్రిశిరసా బాణైః లలాటే తాడితస్త్రిభిః అమర్షి కుపితో రామః సంరబ్ధమిదమబ్రవీత్ అహో విక్రమశూరస్య రాక్షసస్యేదృశం బలం పుష్పైరివ శరైర్యస్య లలాటేస్మిన్ పరీక్షతః మమాపి ప్రతిగృహ్ణీష్వ శరాంశ్చాపగుణచ్యుతాన్ ఏవముక్త్వా తు సంరబ్ధః శరానాసీ విశోపమాన్ త్రిశిరో వక్షసి క్రుద్ధః నిజఘాన చతుర్దశ చతుర్భిస్తురగానస్య శరైః సన్నత పర్వభిః న్యపాతయత తేజస్వీ చతురస్తస్య వాజినః అష్టభిః సాయకైః సూతం రథోపస్థాన్యపాతయత్ రామశ్చిచ్ఛేద బాణేన ధ్వజం చాస్య సముచ్ఛ్రితం తతో హతరథాత్ తస్మాత్ ఉత్పతంతం నిశాచరం బిభేద రామస్తం బాణైః హృదయే శోభవజ్జడః సాయకైశ్చాప్రమేయాత్మా సామర్షస్తస్య రక్షసః
శిరాంస్యపాతయద్రామః వేగవద్భిస్త్రిభిశ్చితైః సభూమౌ రుధిరోద్గారీ రామబాణాభిపీడితః న్యపతత్పతితైః పూర్వం స్వశిరోభిర్నిశాచరः హతశేషాస్తతో భగ్నాః రాక్షసాః ఖరసంశ్రయాః ద్రవంతి స్మ న తిష్టంతి వ్యాఘ్రత్రస్తా మృగా ఇవ తాన్ ఖరో ద్రవతో దృష్ట్వా నివర్త్య ఋషితః స్వయం రామమేవాభిదుద్రావ రాహుశ్చంద్రమసం యథా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 27వ సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.